హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే హలో, నా పేరు పవిత్ర. నేను ఈ ఛానల్ డిఎంఎస్ బ్యూటీ, ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటా. ఈ వీడియోస్ ఏవి మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. నా ఛానల్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి. సన్ ట్యాన్ని మనం హోమ్ రెమెడీస్ యూస్ చేసి మన ఫేస్ పైన ఉండదని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఈ ట్యాన్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఒకటి శనగపిండి, మీ ఫేస్కి ఎంతైతే సరిపోతుందో అంత శనగపిండి తీసుకోండి. నెక్స్ట్ వన్ ఫ్రెష్ టొమాటో. ఇలా టొమాటో గుజ్జును తీసుకోవాలి. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు, ఒక్క సెన్సిటివ్ స్కిన్ తప్ప. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది పడుతుందో లేదో ట్రై చేశాక పడుతుంది అంటేనే ఇది యూస్ చేయాలి. నెక్స్ట్ వన్ పసుపు, అండ్ లాస్ట్ వన్ హనీ. తేనెను కొద్దిగా యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మన ఫేస్ని నీట్గా వాష్ చేసుకుని తర్వాత ఈ ప్యాక్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను శనగపిండి యొక్క బెనిఫిట్స్. ఇదేంటంటే మనకి ట్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, అంతేకాకుండా స్కిన్ని గ్లోయింగ్గా చేస్తుంది. దీనివల్ల మన స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రిమైనింగ్ మిగిలిపోయిన ప్యాక్ని ఇలా హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటున్నా. ఇలా మీ ఫేస్ మొత్తానికి హ్యాండ్స్కి అప్లై చేసుకున్నాక ఒక 15 to 20 minutes వెయిట్ చేయాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా డ్రైగా అయిపోయింది. ఇప్పుడు కాస్త వాటర్ని తీసుకొని రబ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, మన బాడీతో కంపేర్ చేసుకుంటే ఫేస్ పైన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి మీరు హార్ష్గా రబ్ చేసుకోకుండా స్లోగా ఇలా చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని యూస్ చేసి ఇలా రబ్ చేసుకున్నాక ఇంకా ఫేస్ వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈజీగా తెలుస్తుంది ఈ ప్యాక్ వేసుకోపోయిన ముందు కంటే ఇప్పుడు ఎంత డిఫరెన్స్ అనేది. ఇలా మనం ఇది వీక్లీ వన్స్ అలా వేసుకున్నా ఇన్స్టెంట్ గ్లో అనేది మన ఫేస్ పైన చూడొచ్చు. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.